హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్లై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు భూభారతి వెబ్సైట్లో ఈసీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా భూభారతి వెబ్సైట్లోకి వెళ్ళినాక మనకు ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకపోతే ఇక్కడ సిగ్నప్ బటన్ పైన క్లిక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనకు రిజిస్ట్రేషన్ ఉన్నట్టయితే ఇక్కడ లాగిన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మనం లాగిన్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనకు ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ లేకపోతే అక్కడ సిగ్నప్ చేసి తీసుకోవచ్చు, సైన్ అప్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి నేను నా మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. మొబైల్ నెంబరు మన పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీని ఎంటర్ చేయడం జరుగుతుంది. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఓటీపీ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా లాగిన్ అయిన తర్వాత మనం కొద్దిగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ కాకుండా ఇంకా కిందికి కొద్దిగా స్క్రోల్ అలాగే మనం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఈసీ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మన మన జిల్లా అండ్ మన మండలం అండ్ మన విలేజ్, మన సర్వే నెంబరు ఇవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఏదో ఇట్లా ఆదిలాబాద్ అనేది తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆదిలాబాద్ అండ్ ఇక్కడ ఏదో ఒక జిల్లా తీసుకొని మీకు ఒక ఎగ్జాంపుల్ పర్పస్గా చూపెట్టడం జరుగుతుంది. మీరైతే కరెక్ట్ మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మన ఈసీ అనేది ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూడండి. ఈ విధంగా ట్రై చేస్తే మీకు కూడా రావడం జరుగుతుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఈసీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పీడిఎఫ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను.